ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్మో ఎన్నెల్లొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మ రావమ్మ ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు. చెల్లెలి కాపురం తర్వాత వైవిధ్యభరిత సినిమాలు చేసిన శోభన్ ఆ జోన్ లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. దేవాలయం, కళ్యాణ మండపం, మల్లెపువ్వు వంటి సినిమాలు ఘన విజయాలు సాధించడంతో శోభన్ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఇక అప్పటిదాకా మాస్ సినిమాలు పెద్దగా చేయని శోభన్ మానవుడు, దానవుడు, కోడెనాగు వంటి సినిమాలతో ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యారు. దేవాలయం దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే శివుడై నిలబడితే ఏ అర్హత నాకుండాలి ఏ అధికారం కావాలి. ఈ సినిమాలన్నీ ఒకెత్తైతే బాపు దర్శకత్వంలో నటించిన సంపూర్ణ రామాయణం మరో ఎత్తు. అప్పటిదాకా ఎన్టీఆర్ ను తప్ప మరో నటుణ్ణి రామునిగా ఊహించలేని తెలుగు ప్రేక్షకుల చేత ఆ చిత్రంలో రాముని పాత్ర చేసి అందరి చేత ప్రశంసల జల్లులు కురిపించుకున్నారాయన. సంపూర్ణ రామాయణం తర్వాత శోభన్లోని అసలైన అందగాడు బయటకొచ్చారు. చాలా తక్కువ టైంలోనే దేవత, కార్తీక దీపం, ఇల్లాలు వంటి కుటుంబ తరహా సినిమాలతో ఫ్యామిలీ జోన్ లో ఎవర్ గ్రీన్ ఇమేజ్ ను సంపాదించారాయన. మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. అయ్యానే వత్తుందా బాబునే వత్తుండా అయ్యానే వత్తుందా బాబునే వత్తుండా నీ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట. నాకు తెలుసులే నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. నీ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట. నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట. మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. ఆ రోజుల్లో కాబోయే భర్త ఎలా ఉండాలంటే అచ్చంగా శోభన్ బాబులా ఉండాలని అమ్మాయిలు కలలు కనేవారు. ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్తగా చెయ్యాలంటే అందుకు శోభన్ తప్ప మరో నటుడు లేడేమో అనేంత రేంజ్ లో యాక్టింగ్ ని పండించారు ఈ అందాల నటుడు. దాదాపు అన్ని సినిమాల్లో కుటుంబ పెద్దగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, భార్యను కంటికి రెప్పలా చూసుకునే భర్తగా ఎక్కువగా ఇలాంటి పాత్రలే పోషించారు శోభన్. అందుకే కుటుంబ కథా సినిమాల్లో ఏ హీరోకు లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు శోభన్. ఓవైపు సోలో హీరోగా సక్సెస్ లు సాధిస్తూనే మరోవైపు తోటి హీరోలతో కలిసి మల్టీ స్టారర్ మూవీస్ లో కూడా నటించారు శోభన్. ఆనాటి ఎన్టీఆర్ నుంచి నిన్నటి తరం చిరంజీవి, బాలకృష్ణుల వరకు అందరితోనూ ఆయన నటించారు. అభిమాన నటుడు ఎన్టీఆర్ నటించిన సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైన శోభన్ బాబు ఆ తర్వాత ఆయనతో కలిసి ఆడపడుచు, చిన్ననాటి స్నేహితులు, విచిత్ర కుటుంబం వంటి సినిమాల్లో నటించారు. ఎవర్ గ్రీన్ క్లాస్ హీరో అక్కినేనితో కూడా కాంబినేషన్ ని పంచుకున్నారు శోభన్. ఈయనతో కలిసి పూలరంగడు, బుద్ధిమంతుడు వంటి సినిమాల్లో నటించారు. ఇక నటశేఖర కృష్ణతో నటభూషణుడిది సూపర్ హిట్ కాంబినేషన్. మంచి మిత్రులు, ఇద్దరు దొంగలు, ముందడుగు వంటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో కృష్ణ, శోభన్ బాబు స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. నాకు మాత్రం లేవనుకున్నావురా పేరు ప్రతిష్టలు? నన్ను గురించి రాయని పేపర్ లేదు, అనుకోని మనిషి లేడు తెలుసా? అంత పొగుడుతున్నారా? పొగట్టేమిట్రా మట్టిగడ్డ, మన పేరు చెప్తేనే దడదడ. దడదడా అదేమిటి రోయ్? మరేమిటనుకున్నావు? సీను,
ఎవ్వరికీ తెలియని రహస్యం ఒకటి నీకు చెప్తున్నాను. గజ దొంగ గంగారాం పేరు విన్నావా? ఆ గంగారాం మరెవరో కాదు, నేనే. బతకటం తెలియని గోపి ఎప్పుడో పోయాడ్రా. వాడు ఉత్త వెర్రిమొత్తు. వీడు గుండెలు తీసిన బంటు, బతక నేర్చిన బహదూర్. గోపి నువ్వా? దోపిడి దొంగ గంగారామి నువ్వా? ఇక నిన్నటి తరం నటులు చిరంజీవి, బాలకృష్ణలతో కూడా నటించారు ఈ అందాల నటుడు. చిరంజీవితో మోసగాడు సినిమాలో, అలాగే బాలయ్యతో అశ్వమేధంలో కలిసి నటించారు నటభూషణుడు. దర్శకేంద్రుడు తెరకెక్కించిన మోసగాడులో చిరంజీవి ప్రతినాయకుడిగా నటించగా శోభన్ బాబు హీరోగా చేశారు. ఇక కెరీర్ చివరి దశలో కూడా బలరామకృష్ణులు లాంటి మల్టీ స్టార్ లో నటించారు శోభన్ బాబు. ఈ సినిమాలో రాజశేఖర్, జగపతి బాబు లాంటి అప్కమింగ్ యాక్టర్స్ తో నటించారాయన. బలరామకృష్ణులు సినిమాలో రెగ్యులర్ క్యారెక్టర్స్ కి భిన్నమైన పాత్రను పోషించారు శోభన్. పగా పగా జ్వలించకి పదే పదే దహించకి దయలేని దాడి సాగించకి విషనాగులాగ సాధించకి కసి కాటు వేయకే పగా పగా జ్వలించకి పదే పదే దహించకి. ఇవన్నీ ఒకెత్తైతే నటభూషణుడికి ఎవర్గ్రీన్ మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సోగ్గాడు సినిమా మరో ఎత్తు. కె బాపయ్య దర్శకత్వంలో డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన సోగ్గాడు 1975లో విడుదలైంది. ఈ సినిమా శోభన్ బాబు కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సోగ్గాడు శోభనాద్రిగా శోభన్ నటన అద్భుతం. అందుకే సోగ్గాడు రాను రాను ఆయన పేరు ముందు అలా చేరిపోయింది. ఇవే కాకుండా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించిన శోభన్ బాబు కెరీర్ లో మంచి చిత్రాలను వెతకటం చాలా కష్టం. సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు కొత్త పంథాలో వెళ్తూ అప్పట్లోనే స్టైలిష్ ఐకాన్ గా వెలిగిపోయారు ఈయన. సోగ్గాడు లేచాడు, చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు. సోగ్గాడు లేచాడు, చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు. చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు.